ప్రైజ్ ది లార్డ్. చేరొచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయము 17వ వాక్యం. ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు శేషశకులను తెలియవచ్చినప్పుడు వారందరికీ భయము కలిగెను. కనుక ప్రభువైన యేసు నామమున ఘనపరచబడెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మారనాథ. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం కోసం ఎదురు చూస్తూ, ఈ కార్యక్రమంలోని దేవుని మాటల ద్వారా ఆత్మీయంగా బలపడాలని, దీని ద్వారా ఒక ఇన్స్పిరేషన్ పొందాలని ఎదురు చూస్తున్నటువంటి ఆత్మీయ జనాంగమా, నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇది మీ కార్యక్రమం. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేది మీ కార్యక్రమం. ఆయన హెచ్చవలసినది అంటున్నప్పుడు యేసుక్రీస్తు హెచ్చవలసి ఉన్నది. మన కోసం చనిపోయి తిరిగి లేచినటువంటి ప్రభు ఆకాశ మహాకాశముల కన్నా ఎత్తుగా, పైనున్న ఆకాశములో అందరికన్నా అన్ని నామముల కన్నా పైనామముగా హెచ్చించబడ్డాడు. మన జీవితాల్లో కూడా పరలోకమందు ఆయన హెచ్చించబడ్డాడు. భూలోకంలో కూడా భక్తుల జీవితాల్లో, అనేకుల జీవితాల్లో భూమి మీద ఆయన హెచ్చించబడాలి అనేటువంటి ఉద్దేశంతో, ఆయనను గ్లోరిఫై చేయాలి, ఆయన్ను మహిమపరచాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టాం. బాప్తిజం ఇచ్చి యోహాను తన శిష్యులతో అన్నమాట, హీ మస్ట్ ఇంక్రీజ్. ఆయన పెరగనివ్వండి, ఆయన సేవ పెద్దది కానివ్వండి, నో ప్రాబ్లం. లెట్ హిస్ మినిస్ట్రీ బీ బిగ్గర్ ఆర్ వైడర్ ఆర్ సక్సెస్ఫుల్. It doesn't matter to me. What matters to me is I'm just listening to his voice. I love his voice. His voice is so sweet. His voice is so touching. నేను ఎన్ని ఆలోచించడం లేదు. నేను ఆయన ఎప్పుడు మాట్లాడతాడని ఎదురు చూస్తున్న వ్యక్తిని, పెళ్లి కుమారుని యొక్క స్నేహితుడిని కనుక దేవుని స్తోత్రం. హల్లెలూయా. పెళ్లి కుమారుని స్నేహితుడని ఎంచబడినప్పటికీ తాను పెళ్లి కుమార్తె లాంటివాడు. మనం కూడా పెళ్లి కుమారుని స్నేహితులమై ఉండొచ్చు. భార్యాభర్తలు ఫ్రెండ్స్గా కూడా ఉండొచ్చు. ఫ్రెండ్స్గా ఉన్నోళ్ళు భార్యాభర్తలైన సందర్భాలు ఉన్నాయి. ఆయన స్వరం నేను వింటాను. ఆయన స్వరంలో ఏదో సంథింగ్ ఉంది. నా ప్రసంగాలు నేనే వింటానని కాదు, ఆయన సందేశం నేను వింటాను. ఎందుకంటే నా సందేశం భూమి మీద నుంచి వచ్చింది, ఆయన సందేశం ఆకాశం నుంచి వచ్చింది. నన్ను ఆయన్ని ఒకే వ్యక్తి పంపించినప్పటికీ ఆయన మాటలకి నా మాటలకి తేడా ఉంది. నేను ఆర్డినరీ మనిషిని, ఒక సాధారణమైన వ్యక్తిని, కామన్ మ్యాన్ని. కానీ బట్ హీ ఈస్ డిఫరెంట్. హీ ఈజ్ సన్ ఆఫ్ గాడ్, హీ ఈజ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. కాబట్టి ఆయన హెచ్చవలసి ఉన్నది, యేసు హెచ్చవలసి ఉన్నది అన్ని సందర్భాల్లో. ఈరోజు, రేపు, ఎల్లుండి, ఈ వారం, వచ్చే వారం, ఈ నెల, వచ్చే నెల, ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం, ఆల్ టైమ్స్, ఇన్ ఆల్ ప్లేసెస్, అన్ని చోట్ల, అన్ని సమయాల్లో, అనేకుల మధ్యలో, అందరి మధ్యలో ఆయన హెచ్చవలసి ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మన దేవుని మాటలు వినడానికి సిద్ధపడి ఉన్నాం. దయచేసి ఛానల్ మార్చొద్దు. కొద్దిసేపు అనగా ఇంచుమించు ఇంకొక 23 minutes తర్వాత వేరే ఎపిసోడ్లోకి, లేకపోతే వేరే దేవుజనుల నుంచి వాక్య పరిచయం చేస్తారు. నా సమయం కొద్ది సమయం మాత్రమే. తర్వాత మీరు ఛానల్ చూసుకుంటూ వచ్చు. దీంట్లో సాంగ్స్ వస్తాయి, దీంట్లో మంచి మెసేజెస్ వస్తాయి. మీ స్నేహితులకి శాంతి టీవీని పరిచయం చేయండి. శాంతి టీవీ దైవికమైన శాంతిని మీ హృదయాల్లో పొందుకోవాలంటే, దైవ సందేశాల ద్వారా శాంతిని అనుభవించాలంటే శాంతి టీవీలోని సందేశాలు చూడాల్సిందిగా మిమ్మల్ని ఐ రికమెండ్ శాంతి టీవీ. ఒకవేళ యూట్యూబ్లో ఏదైనా ఒక మంచి ఛానల్ రికమెండ్ చేయమని చెప్తే ఐ సజెస్ట్ యూ శాంతి టీవీ నెల్లూరు. దేవుని స్తోత్రం. సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్లు వస్తాయి. ఓల్డ్ ఎపిసోడ్స్కి మీరు అన్వేషించవచ్చు, సెర్చ్ చేయొచ్చు. తద్వారా మీరు మెసేజ్లు పొందుకోవచ్చు. ప్రభు కృపను బట్టి ఇప్పటి వరకు 1580కి పైగా సందేశాలు ఇవ్వడానికి ప్రభు సాయం చేశాడు. ఇప్పటి వరకు అపోస్తల కార్యముల్లో 25 సందేశాలు అందించడానికి ప్రభు సాయం చేశాడు. ఇంకొక 5 సందేశాలతో 19వ అధ్యాయం ముగించేసి తర్వాత 20వ అధ్యాయానికి వెళ్ళాలని ఆశిస్తున్నాను.
ప్రభు చిత్తమైతే నవంబర్ నెలలో డిసెంబర్ నెలలో లోపే అనగా అక్టోబర్ కల్లా మనం ఈ 8 అధ్యాయాలు కవర్ చేసేస్తాం. మళ్ళా తర్వాత ఇక 2 నెలల్లో 60 సందేశాలు, మొదటి నుంచి 28 అధ్యాయాల్లోనే ఒక 60 సందేశాలు, అనగా ఇంచుమించు ఒక్కో చాప్టర్కి 2 సందేశాలు చెప్పుకుంటూ మనం ముందుకు సాగుదాం. ఇది నా ప్లాన్, ఇది నా బుక్ ఆఫ్ యాక్ట్స్ టీచింగ్ ప్లాన్. ప్రభు కృపను బట్టి పోయిన సంవత్సరం మనం జనవరి 4వ తేదీ ఏమో స్టార్ట్ చేసాం. అలాగైతే వచ్చే సంవత్సరం జనవరి 4, జనవరి 5కి మనం అపోస్తుల కార్యములు ధ్యానాలు ముగించేస్తాం. కాబట్టి ఒక వ్యూహ ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం మనం అపోస్తుల కార్యములు స్టడీ చేస్తూ వస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంచుమించు 365 ప్లస్ ఒక 465, ఇంచుమించు 480 సందేశాలు ఇప్పటి వరకు 1000కి పైగా వచనాలు ఉన్నటువంటి అపోస్తుల కార్యములోంచి మనం చెప్పుకున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వచ్చే సంవత్సరం కూడా అపోస్తుల కార్యము స్టడీ చేయడం నాకు ఇష్టం లేదు. వేరొక బుక్లోకి మనం వెళ్దాం. నేను ఏం బోధిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు, మీరు తెలియజేసినట్టయితే యూట్యూబ్లో కామెంట్ సెక్షన్లో మీరు పెట్టగలిగినట్లయితే దాన్ని పరిశీలించి ప్రార్థించి దాని మీద స్టడీ చేసి దాన్ని బోధించడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రండి ఈ సమయంలో దేవుని మాటలు విందాం. నిన్నటి ఎపిసోడ్లో గెలుపు, ఓవర్ పవరింగ్, ఓవర్ కమింగ్, గెలవడము అనేది ప్రతి వ్యక్తి యొక్క ఆశ. ఎవరు ఓడిపోవడం కోసం పుట్టలేదు, ఓడిపోవాలని కోరుకోరు. ఎవరు ఫెయిల్ కావాలని కోరుకోరు. అందరూ గెలుపు సాధించాలి, విజయం సాధించాలి, విజయ శిఖరాన్ని అధిరోహించాలి అని ఆశపడేవాళ్ళు. కాబట్టి గెలవాలి అనుకోవడం తప్పేం లేదు, జయించువారిగా ఉండాలి. ప్రకటన గ్రంథంలోని 2, 3 అధ్యాయాలు మనం గమనిస్తే అకౌంట్ ఎఫెసీ సంఘం కావచ్చు, సార్దీస్ కావచ్చు, పెర్గము కావచ్చు, స్ముర్నా కావచ్చు, ఫిలడెల్ఫియా కావచ్చు, థొయతైరా కావచ్చు, లవొదికయ కావచ్చు, ఈ సంఘాలన్నింటిలో కూడా విశ్వాసులు ఉన్నారు, సంఘపు దూత ఉన్నారు, సంఘపు దూత విశ్వాసులు, అదే సమయంలో జయించువారు ఉన్నారు. అక్కడ ఓవర్ కమర్స్ ఆర్ దేర్ ఇన్ దోస్ చర్చెస్. మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి 7 సంఘాల్లో, ఎఫెసీ సంఘం మొదలుకొని లవొదికయ సంఘం వరకు ఉన్నటువంటి 7 సంఘాల్లో జయించువారు ఉన్నారు. ఉన్నట్లుగా ఈ దినాల్లో కూడా సంఘంలో జయించువారు ఉండాలి, కాంకరర్స్ ఉండాలి. ఎందుకంటే వీఆర్ మోర్ దాన్ కాంకరర్స్. మనం అత్యధికమైన విజయం పొందేవాళ్ళం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే గెలుపు, సక్సెస్ థియరీని గురించి నేను మాట్లాడడం లేదు, కానీ దాని గురించి నిన్న 5 విషయాలు ఆలోచించాం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 16వ వచనంలో ఒక గెలుపు, శత్రువు యొక్క గెలుపు, సాతాను యొక్క గెలుపు, సాతాను యొక్క అనుచరుల యొక్క గెలుపును మనం అక్కడ చూస్తున్నాం. ఒక దెయ్యం పట్టిన వాడు ఎంతకాలంగా దెయ్యం పట్టాడో మరి తెలియదు. కొంతమంది ఉచ్చాటన చేస్తున్నప్పటికీ, లేకపోతే అక్కడి నుంచి తప్పించుకొని ఉపాయంతో తప్పించుకొని బయటకు వచ్చేసి వాళ్ళ కంటపడకుండా, వాళ్ళ కంటపడినా వాళ్ళ దృష్టిలోకి వచ్చినా దురాత్మ వెళ్ళిపోద్ది. అందుకని ఆ దురాత్మ తెలివిగా తప్పించుకొని తిరుగుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పౌలు మినిస్ట్రీలో బహుశా వాడు స్వస్థ చిత్తుడై ఉండొచ్చు, అనగా దురాత్మను పోగొట్టుకొని అపవిత్రాత్మ రహితుడై మారి ఉండొచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్న మాట ఏంటంటే సమరములో గెలుపు జరిగిన సందర్భం. అంతేకాకుండా రెండోదిగా ఒక సంభాషణలో, ఒక సంవాదంలో వాళ్ళేదో కూర్చొని ఆ 12 మంది పౌలు ఒకరు, ఒక పౌలు 12 మంది ఆపోజిట్గా, వాళ్ళు 12 మంది గెలుస్తారా, ఒకరు గెలుస్తారా? కానీ గెలిచినటువంటి పౌలు 12 మంది సాధారణ విశ్వాసులు, అజ్ఞానముతో ఉన్నటువంటి విశ్వాసులు, బేసిక్ క్రిస్టియన్స్. ఆ శిష్యుల గురించి మనం ఆలోచిస్తే వాళ్ళు బహుశా అపోలో యొక్క శిష్యులై ఉండొచ్చు అని చరిత్ర చెప్తుంది. యేసుప్రభు శిష్యులే, అనగా అతడు
యూదా మతంలోని ఆ శిష్యత్వపు కాన్సెప్ట్ చెప్పకుండా ఏదో జస్ట్ ఫాలోవర్స్ లాగా వెనకాల వేసుకొని తిరుగుతుండొచ్చు. అరే నేను ఇక్కడ ఉండడం మంచిది కాదు, నేను కొరింథీకి వెళ్ళిపోతే బాగుండు, ఒకవేళ ఈ ప్రాంతానికి పౌలు పాస్టర్ గారు వస్తే బాగుండు, ఆయన దీన్ని టేకప్ చేస్తే బాగుండు అని ఆలోచించి ఏం జరిగిందో మరి వాళ్ళ మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్. ఇక్కడ జరిగినట్టు విషయం ఒక సంవాదంలో గెలుపును మనం చూస్తున్నాం. మూడవది, కొంతమంది మాంత్రికులైనటువంటి కొందరు యూదులందరూ మాంత్రికులని కాదు, మాంత్రిక తెగ అని కాదు, మాంత్రిక జనాంగం అని కాదు, మాంత్రిక తాంత్రిక జనాంగం అని కాదు. వాళ్ళ గురించి దే ఆర్ మ్యాజికల్ పీపుల్, దే ఆర్ విచ్ క్రాఫ్ట్ పీపుల్. దేవుని స్తోత్రం. సత్యదేవుణ్ణి ఎరిగినప్పటికీ కూడా, ఒక యూదా మత కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా, ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా అన్నట్లుగా, దేవుని స్తోత్రం, హల్లెలూయా, అక్కడ జరిగినట్టు విషయం సూచక క్రియలు జరిగాయి. నమ్మిన వారి వలన సూచక క్రియలు జరుగుతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ సువార్త ద్వారా మనలో నమ్మకం పుట్టి ఉంటే ఆ పుట్టినటువంటి నమ్మకం మనలో నమ్మకం పుడుతుందండి. ప్రతి వ్యక్తిలో నమ్మకం పుడుతుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, సూచక్రియల చేయగలిగినటువంటి శక్తి ప్రత్యేకమైన ప్రజలకే ఉంది అని చెప్పడం కాదు నా ఉద్దేశం. ఒకరు క్లెయిమ్ చేసుకోవచ్చు, నాకు 9 వరాలు ఉన్నాయండి, నాకు పలాని వరాలు ఉన్నాయండి, నాకు 9 లేవు, ఒక 7 ఉన్నాయి, ఇంకా కొన్ని నేను తీసుకోవడానికి ప్రయత్నం ఇలా చెప్పొచ్చు. వరాల గురించి కలవరం ఏర్పడింది క్రైస్తవ సంఘాల్లో ఇంచుమించు అంత కలవరము కలిగినటువంటి అనుభవాన్ని మనం చూస్తున్నాం. 4వది, సంపాదించుకోవడంలో గెలుపు. సంపాదించుకోవడంలో అనగా మనుషులను సంపాదించుకోవడంలో, క్రీస్తు కొరకు మనుషులను సంపాదించుకోవడం కోసం. క్రీస్తు పౌలు ద్వారా మనుషులను సంపాదించుకున్నాడు. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూదిగమంతముల వరకు నీకు స్వత్తుగా ఇస్తానని చెప్పాడు. అది మెస్సియా కీర్తన, 2వ కీర్తన, మొట్టమొదటి మెస్సియా కీర్తన. దేవుని స్తోత్రం. వెంటనే దానికోసం మనం ప్రార్థన చేస్తాం. ప్రభువా, భూదిగంతముల వరకు, లేకపోతే జనములను స్వాస్థ్యంగా ఇవ్వు అని అడుగుతుంటాం. దేవుని స్తోత్రం. మనకెందుకండి జనాలు, మనకెందుకు ప్రజలు, మనమెందుకు కనాలి? మనం కనింటో 1, 2, కానీ ఆత్మ సంబంధంగా కనేది దేవుడు కన్నాడు. దేవుడు తన దయా సంకల్పం చొప్పున స్వార్థ ప్రకారం మిమ్మల్ని కన్నాడు. గాడ్ ఈజ్ యువర్ ఫాదర్. ఆయన ఎవరు? మా బాబాయ్ అండి. ఆయన ఎవరు? మా చిన్నానండి అని ఇలా చెప్తుంటారు. అంటే వాళ్ళు కూడా తండ్రి స్థానం. కొన్నిసార్లు కొన్ని ప్రాంతాల్లో మేనమామలే తండ్రి స్థానంలో నిలబడతారు. ఎందుకు చెప్తున్నానంటే, మనము ఈ పరిచయలో మనం ముందుకు సాగుతున్నప్పుడు ఆత్మీయ తండ్రులుగా మారతాం. ఒక యవనస్తుడు పెళ్లి కాకుండానో, లేకపోతే అతడు బాల్యంలో ఉన్నప్పుడు అతడు తండ్రి కాలేడు. అతడు వివాహితుడైన తర్వాతే తండ్రి కాగలడు. క్రీస్తుతో ఒక అటాచ్మెంట్ ఏర్పరచబడిన తర్వాత మనం క్రీస్తు సారూప్యంలోకి వస్తూ క్రీస్తు సారూప్యంలోకి రావడానికి ప్రజల్ని మనం మారుస్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సూచక క్రియలతో. 4వదిగా సంపాదించుకున్నాడు అని చెప్పాను. సంపాదించుకుందాం. లూకాసు వార్త 16వ అధ్యాయంలో రాయబడింది, అన్యాయపు సిరి వలన అనేకులను సంపాదించుకోండి. కొందరిని కాదు. దేవుడు నీకు ఇచ్చాడు, ధనాన్ని ఇచ్చాడు, దాన్ని వాడుకో. దేవుడు నీకు ఏమిస్తాడు, దాన్ని వాడుకో. దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్న వాడు ఎవరో తెలుసుకున్న వాళ్ళు సంపాదించుకో. పౌలు మనుషులను సంపాదించుకున్నాడు. అన్యాయపు సిరిని సంపాదించుకోమని కాదు, అన్యాయపు సిరి వలన పరలోకపు తండ్రి అన్యాయపు సిరి అనబడినటువంటి ఈ లోకపు ధనాన్ని నీకు ఇచ్చినప్పుడు అని అర్థం. ఈ లోక ధనాన్ని గురించి అన్యాయపు సిరి అని చెప్పినప్పుడు ఈ అన్యాయపు సిరి వెనకాల మనకు పోవాల్సిన అవసరం లేదు. తగుమాత్రపు ధనముతో, తగుమాత్రపు వస్త్రములతో అన్నట్లుగా మనం జీవించగలిగితే బాగుంటుంది.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. సంపాదించుకోవడంలో చెప్పుకున్నాం. 5వది సముదాయించడంలో, కంట్రోల్ చేయడంలో, కూల్ చేయడంలో. ఇట్స్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్ అండి. మన చేతులు దాటిపోయింది, ఇంకా వీళ్ళని కంట్రోల్ చేయలేము. ఏంటండి ఆ 2 గంటల అరుపులు ఏంటండి? కరణము యొక్క చెయ్యి దాటిపోయినటువంటి, కరణము యొక్క కరములు దాటినటువంటి పరిస్థితి ఏర్పడినప్పటికీ ఆయన ఎలాగోలాగా హలో ఉండండి ఉండండి ప్లీజ్ ఎవరు మాట్లాడద్దు అన్నట్టుగా సముదాయాన్ని సముదాయించాడు. ఏ విధముగా యెహోషువ కాలేబులు సముదాయించి కంట్రోల్ చేశారు. ప్రజలు ఏడ్చేశారంట. నిజమేనా ఇదంతా? మా ప్రయాణం అంతా వేస్టేనా? మేము ముందుకు సాగడం వేస్టేనా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. సముదాయించబడినటువంటి ప్రజలు మనం కూడా పరిశుద్ధాత్మ చేత సముదాయించబడి నియంత్రించబడుతున్నాం. దేవుని స్తోత్రం. వీటి గురించి నిన్నటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకునేటువంటి సమయం లేదు, ఇంకా డీటెయిల్స్గా చెప్పాల్సిన అవసరం లేదు. మీ అందరికీ అర్థమైందని నేను భావిస్తున్నాను. గెలుపును గురించి మనం మాట్లాడుకొని ఇన్ని విషయాలు మాట్లాడుకున్నాం. మనకు సమయం కొద్దిగా ఉంది, ఇంకొక 11 నిమిషాలు మాత్రమే సమయం ఉంది కనుక కొన్ని విషయాలు ఆలోచించాలి కనుక చదువుదాం. ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అనగా 2 days. ఫర్ టుడేస్ మెడిటేషన్ అవర్ కీ వర్డ్స్ ఈస్ యాక్ట్స్ 19:17. అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 17వ వచనం. ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు వారి అందరికీ భయము కలిగెను కనుక ప్రభువైన యేసు నామము ఘనపరచబడెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చదువుతున్నాను, తర్వాత వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. బ్రియాన్ సిమ్మన్స్ గారి ట్రాన్స్లేషన్ నుంచి 19వ అధ్యాయము 17వ వచనం. 19వ అధ్యాయము 16వ వచనం నిన్న మాట్లాడుకున్నాం. ఈరోజు 19వ అధ్యాయము 17వ వచనం. ఆల్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ఎఫెసస్ వేర్ ఆస్ట్రాక్, both Jews and non-Jews, when they heard about what had happened. Great fear fell over the entire city, and the authority of the name of Jesus was exalted. చూడండి, చక్కగా తర్జుమా చేశారు. ఎఫెసీలోని వారందరూ ఆశ్చర్యచకితులయ్యారు. అరే ఇదేంటిది? వాళ్ళకేం పని? వాళ్ళు దెయ్యాలు వెళ్ళగొట్టారు. దెయ్యాన్ని వెళ్ళగొట్టినప్పుడు దెయ్యం పట్టిన వాడే వాళ్ళని తరిమి కొట్టడం ఏంటి? దెయ్యములు ఏ శక్తి చేత వెళ్ళగొడుతున్నారు? దెయ్యపుల శక్తితో వెళ్ళగొడుతున్నారా? యేసు అనబడినటువంటి దేవుని శక్తితో వెళ్ళగొడుతున్నారా? ఇవన్నీ వాళ్ళు ఆలోచించవచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గ్రేట్ ఫియర్ ఫెల్ ఓవర్ ది ఎంటైర్ సిటీ అండ్ అథారిటీ ఆఫ్ ద నేమ్. యేసు ప్రభు యొక్క నామము యొక్క అధికారం, ద అథారిటీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసునామములోని, యేసునామము పరిచయం చేయబడింది. యేసునామములో ఉన్న శక్తి బహిర్గతమైంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో చదువుకుందాం, వాడుక భాషలో చదువుకుందాం. అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 17వ వచనం. ఎఫెసులో నివసిస్తున్న యూదులకు గ్రీకులకు ఈ విషయం తెలిసింది. వాళ్ళందరూ భయపడి యేసు ప్రభు నామాన్ని చాలా గౌరవించడం మొదలుపెట్టారు. యేసు ప్రభు నామాన్ని గౌరవించడం మొదలుపెట్టారు. యేసు ప్రభు నామము ఘనపరచబడింది అని రాయబడింది, కానీ ఇక్కడ ఘనపరచబడిందని కాదు, ఘనపరచడానికి ఆరంభించారు. దే బిగాన్ టు గ్లోరిఫై ద నేమ్ ఆఫ్ గాడ్ నాన్ స్టాప్గా. అనగా 19వ అధ్యాయంలో 2 గంటలు వాళ్ళు నాన్ స్టాప్గా అరుస్తున్నప్పుడు ఈ కరణం గారి యొక్క కేకలు, హలో ఉండండి అనే కేకలు కూడా వాళ్ళ కేకల ముందు గెలవలేదు. అధికారి యొక్క కేకలు గెలవలేదు. ఇదే జనసమూహం. బహుశా సిలువు వేయమని అరిచినటువంటి జనసమూహం ఏంటిది? ప్రతి తరములో ఒక ఈ అల్లరి చేసే గ్రూప్, డౌన్ అని చెప్పే గ్రూప్, లేకపోతే ఇక్కడ చేయకూడదు అని చెప్పేటువంటి గ్రూప్, విమర్శించే గ్రూప్ ప్రతి తరములో ఉంటుంది. వీళ్ళని మనం ఫేస్ చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 19వ అధ్యాయము 17వ వచనంలో రాయబడిన మాట, స్తోత్రం, వారందరికీ భయము కలిగెను. భక్తి ఉంది, భయం లేదు, లేదా భయం ఉంది, భక్తి లేదు అని ఇలా చెప్పుకుంటూ ఉంటారు భయభక్తులు అన్న చోట వ్యాఖ్యానించేటప్పుడు. ఇక్కడ రాయబడింది, ప్రభు
నామము, యేసు నామము ఘనపరచబడెను. ఎప్పుడు, ఎందుకు అని ఆలోచిస్తే స్తోత్రం, వారి అందరికీ, కొందరికని కాదు, భయం కలిగింది. ఏం జరిగింది వాళ్ళకి? భయానికి కారణం ఏంటి? దాని గురించి మనం కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 19వ అధ్యాయము 17వ వచనంలో ఏం భయం కలిగింది అంటే, ఒకవేళ ఇంకా ఎవరైనా ఇటువంటి ప్రయత్నం చేస్తే స్కెవా లేదా స్కెవా ఏదైనా కావచ్చు, స్కెవా అనేటువంటి వ్యక్తి యొక్క కుమారులకు జరిగినట్లుగా మాకు జరుగుతుందేమో. అయినా ఏం చేశారండి తప్పు, దానికి అంత శిక్ష విధించబడిందే, అలా జరుగుతుందేమో అని భయపడిపోయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రతి వాళ్ళకి ఏదో భయం ఉంటుంది. ఇంతకు ముందున్న భయం కన్నా ఒక కొత్త భయం. అమ్మో, దేవుడు ఇంత గొప్పవాడా అనగా అపవాది శక్తి గొప్పదని కాదు, అపవాది శక్తులను అక్కడ లేనియకుండా, లేకపోతే అపవాది యొక్క విధానములో ఆత్మ సంబంధమైన కార్యము చేయనివ్వకుండా, స్తోత్రం, అలా జరుగుతున్నప్పుడు దేవుని స్తోత్రం, అక్కడ రాయబడిన మాట భయం కలిగింది. వాళ్ళు ఏదో చేస్తారని కాదు, దేవుడు ఏదైనా చేయగలడు. వాళ్ళు దిగంబరులుగా మారి, వస్త్రహీనులుగా మారి, గాయపరచబడి వెళ్ళారు అంటే, 5 మంది తమ ప్రాణాలని కాపాడుకున్నారంటే, వాళ్ళు ఎప్పుడు మరలా తిరిగి ఈ అలవాట్లకి మనకెందుకండి, మన మతంలో ప్రకారం మనం సాగిపోదాం, మన అర్థమేసి మహాదేవి ప్రకారం మనం సాగిపోదాం, వాళ్ళు వచ్చే ముఖ్యంత మాత్రం మనకు నష్టమే ఉంది, ఒకవేళ వాళ్ళే రాబోయే రోజుల్లో మన అర్థమేసి దేవి యొక్క భక్తులు అవుతారేమో అన్నట్టుగా ఆశాపాగుతూ ఉంటారు. పారిపోవలసి వస్తుందని భయపడ్డారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం 4వ వచనం. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చిన వాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిజం ఇచ్చానని చెప్పాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం, లూకా సువార్త 4వ అధ్యాయంలో మనం గమనిస్తే యోహాను బాప్తిజం ఇచ్చాడు. యోహాను ప్రజలందరికీ బాప్తిజం ఇచ్చాడు, యేసుకు కూడా బాప్తిజం ఇచ్చాడు. యేసుకు బాప్తిజం ఇవ్వడం ద్వారా ఇతను ఎక్కడో చూసినట్టుంది, ఎవరైతే ఇతను సరే ఎవరైతే బాప్తిజం ఇద్దాంలే, గుంపులు గుంపులుగా వస్తున్నాడు, ఏం పేరు, మీ పేరు, మీ ఇంటి పేరు ఏంది అని అడగాలంటే కష్టం. అనేక మంది నీళ్ళలో మునిగి వెళుతున్నారు, ఎవరి మీదకి దేవుని ఆత్మ దిగి రాలేదు. అకస్మాత్తుగా ఒక వ్యక్తి వచ్చాడు, అతను నీళ్ళలో మునిగి లేచాడు. స్తోత్రం. అప్పుడు ఏం జరిగింది? పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు బాప్తిసం తీసుకోవడానికి యూదయ అరణ్యంలో ఉన్నటువంటి యోహాను దగ్గరికి వచ్చారు. యోహాను అన్నాడు, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి ఈ విధానం కాదు, ఈ మెథడ్ కాదు, బ్యాప్టిజం అనేటువంటి విధానం కాదు. అసలు ఈ బ్యాప్టిజం అనే విధానం ద్వారా రాబో ఉగ్రత అంటే ఏంటో మనకు తెలియదు. ఒకవేళ 70లో యెరూషలేము యొక్క నాశనం, లేకపోతే వాళ్ళు చెదరిపోవడం, లేకపోతే ఇటువంటిది ఏదైనా కావచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రాబోయే ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు. రెండోది, ఉగ్రతను అనుభవించాల్సి వస్తుందేమో అని భయపడి బాప్తిజం తీసుకున్నారు. పరిసయ్యులు అనేకులు వచ్చి బాప్తిజం తీసుకుంటారు అని రాయబడింది. వాళ్ళేదో భక్తి భావాన్ని బట్టి కాదు, వాళ్ళు బాప్తిజం తీసుకోవడానికి కారణం ఏంటంటే ఏదో భయంతో. నువ్వు చేయి పనులన్నీ సంతోషంగా చేయి, ప్రేమతో చేయి, భయంతో చేయొద్దు. చాలామంది ఈ రోజుల్లో భయంతో చేస్తున్నారు. భయపడాల్సిన అవసరం లేదు. మన ప్రభువు, మన రక్షకుడు, మన దేవుడు, మన నాయకుడు, మన కాపరి, మనవాడు. అటువంటిప్పుడు భయపడాల్సిన అవసరం ఏముంది? ఉగ్రత అనుభవించవలసి వస్తుందేమో, తప్పించుకోకుండా ఉగ్రత మన మీద ఖచ్చితంగా వస్తుందేమో అనే భయంతో అక్కడ జరిగిన సంఘటన మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత రాయబడిన విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 19వ అధ్యాయము 27వ వచనం. మరియు ఈ మన వృత్తి యందు లక్ష్యము
తప్పిపోవటే కాక మహాదేవి అయిన అర్తెమి దేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియా అంతటను భూలోకమందును పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవాలని భయముతో చూచుచున్నదని వారితో చెప్పాను. భయము తోచుచున్నది, భయం అనిపిస్తుంది, భయపడుతున్నాం మేము. దేనికి? ఈ అర్తెమిస్ దేవి యొక్క గొప్పతనము తొలగిపోతుందేమో, శక్తి తగ్గిపోతుందేమో, అది వాళ్ళ భయం. తాము సేవిస్తున్న దేవుణ్ణి సంరక్షించుకోవాలని డిఫెండ్ చేయాలని వాళ్ళ ప్రయత్నం. వాళ్ళ దేవుడు వాళ్ళని డిఫెండ్ చేయడం లేదు, వాళ్ళ దేవుణ్ణి వీళ్ళు డిఫెండ్ చేస్తున్నారు. సరే, దేవుని స్తోత్రం. నేను ఇక్కడ నా మాటలు ముగించేస్తున్నాను. గొప్పతనము తొలగిపోతుందేమో అని భయం. దేవునికి గొప్పతనము నిత్యం ఉంటుంది, అది తొలగిపోయేది కాదు. ఆయన నిత్యశక్తి, ఆయన దేవత్వము అని రాయబడింది బైబిల్లో. స్తోత్రం, హల్లెలూయా. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. 19వ అధ్యాయం 40వ వచనం. మనము ఈ గలిబిలిని గురించి చెప్పదగిన కారణమేమీ లేనందున నేడు జరిగిన అల్లరిని గురించి మనలను విచారణలోకి తెత్తులేమో అని భయమవుచున్నది. చాలే. ఏంటట? ఏమంటే మీటింగ్ ఎందుకు పెట్టారు, ఆ రోజు ఎందుకు అల్లరి జరిగింది, ఏమంటే కరణం గారు అని అడుగుతారేమో, ప్రశ్నిస్తారేమో, చర్య తీసుకుంటారేమో అనే ఉద్దేశంతో భయపడిపోయి నేడు జరిగిన అల్లరిని గురించి మనల్ని విచారణలోకి తెస్తారేమో. అంతా డిస్టర్బెన్స్గా ఉందండి, సరిగా పాలన చేయడం లేదండి, లోకల్ అడ్మినిస్ట్రేషన్ బాగలేదండి అని ఎవరైనా కంప్లైంట్ చేస్తారు అనే ఉద్దేశంతో విచారణలోకి తెస్తారు అనేటువంటి భయం. స్తోత్రం. ఒకటి, పారిపోవాల్సి వస్తుందేమో అనే భయం. రెండవది, ఉగ్రత, ప్రభు యొక్క ఉగ్రత అనుభవించాల్సి వస్తుందేమో అని భయం. తర్వాత వాళ్ళు సేవిస్తున్న దేవత యొక్క గొప్పతనం తొలగిపోతుందేమో అని భయం. విచారింపబడతామేమో అని భయం. భయాలని తొలగించుకొని ప్రభువునందరి భయముతో మనం ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.